వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్. నిత్య శోధనకు అలాగే నిక్కచ్చి సమాచారాన్ని ఆదరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత విశ్వసనీయ సంస్థగా ఎదిగింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మనం చెప్పినట్టే వచ్చాయి. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా రైజ్ సంపాదించిన తొలి జాబితా 72 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా అయితే ఇదే. ఎప్పుడు చివరి వరకు నానుస్తూ వచ్చే తెలుగుదేశం పార్టీ ఈసారి కాస్త ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుందనే చెప్పాలి. ముఖ్యంగా ఎమ్మెల్యే ఆశావాహుల విషయంలో ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ మెజారిటీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు రూట్ క్లియర్ చేసిందని చెప్పొచ్చు. తాజా రాజకీయ పరిణామాలు అలాగే జనసేనతో పొత్తు ఉన్న నేపథ్యంలో చాలా వరకు నియోజకవర్గాల్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి ఒక తుది జాబితాకైతే రూట్ క్లియర్ చేశారు అని చెప్పొచ్చు. ఒక విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వివిధ కార్యక్రమాల పేరుతో ఇప్పటికే ఎన్నికల ప్రచారం అయితే ప్రారంభించారని చెప్పొచ్చు. చాలా చోట్ల బహిరంగ సమావేశాలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ యువగలం పేరుతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే అక్కడక్కడ బహిరంగ సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంటే ఓ విధంగా తెలుగుదేశం పార్టీ ముందుగానే మేల్కొంది అని చెప్పొచ్చు. ముందస్తు చర్యలు తీసుకుంటూ, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికల టీం మీద కసరత్తు చేసి తొలి జాబితా అయితే మాత్రం సిద్ధం చేసిందనేది మన దగ్గర ఉన్న స్పష్టమైన సమాచారం. అసలు ఈ 72 మంది తొలి జాబితాలో ఎవరెవరు ఉన్నారు, ఆ అదృష్టవంతులు ఎవరు, తొలి జాబితాలో చోటు దక్కించుకున్న వాళ్ళు ఎవరు ఓసారి చూస్తే ఇచ్ఛాపురం బెందాళం అశోక్, టెక్కలి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస గౌతు శిరీష, ఆమదాలవలస కూన రవికుమార్, రాజాం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కొండ్రు మురళీమోహన్, బొబ్బిలి బేబీ నాయన, విజయనగరం పూసపాటి అశోక్ గజపతిరాజు, చీపురుపల్లి కిమిడి నాగార్జున, కురుపాం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం బోనెల విజయచంద్ర, విశాఖ తూర్పు వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ పశ్చిమ పెతకంశెట్టి గణబాబు, పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వంగలపూడి అనిత, నర్సీపట్నం చింతకాయల విజయ్, తుని యనమల దివ్య, జగ్గంపేట జ్యోతుల నెహ్రూ, అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం మద్దిపాటి వెంకటరాజు, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఐతాబత్తుల ఆనందరావు, మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు, ఆచంట పితాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, దెందులూరు చింతమనేని ప్రభాకర్, విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు, నందిగామ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, పెనమలూరు బోడె ప్రసాద్, మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపాల నరేంద్ర, చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, గుర్రజాల ఎరపత్నేని శ్రీనివాసరావు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నక్క ఆనందబాబు, రేపల్లె అనగాని సత్యప్రసాద్, పర్చూరు ఏలూరి సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు దామచర్ల జనార్దన్, కొండపి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి, కోవూరు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ, ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి గాలి భానుప్రకాష్, పలమనేరు అమర్నాథ్ రెడ్డి, కుప్పం నారా చంద్రబాబు నాయుడు, పోతలపట్టు కె మురళీమోహన్, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, జమ్మలమడుగు భూపేష్ రెడ్డి, మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్, పులివెందుల బీటెక్ రవి, బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం గౌరు చరితారెడ్డి, కర్నూలు
టీజీ భరత్, ఎమ్మిగనూరు జయనాగేశ్వర్ రెడ్డి, రాప్తాడు పరిటాల సునీత, రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు, ఉరవకొండ పయ్యావుల కేశవ్, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, కళ్యాణదుర్గం ఉమామహేశ్వర నాయుడు, హిందూపురం నందమూరి బాలకృష్ణ, కదిరి కందికుంట వెంకటప్రసాద్, ధర్మవరం పరిటాల శ్రీరామ్. మొత్తం 72 మందితో తొలి జాబితా అయితే సిద్ధమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన తరువాయి ఈ 72 మందితో అయితే మాత్రం తొలి జాబితా సిద్ధమైంది. అక్కడక్కడ 5 to 6 మెంబర్స్ తప్పితే పెద్దగా మార్పులు అయితే ఉండబోవు. 95% ఖచ్చితంగా ఇదే లిస్ట్ అనేది ఫైనలైజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇదే లిస్ట్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం విషయంలో కొత్తగా పలాస నుంచి గౌతు శిరీష, ఎవరైతే సీదిరి అప్పలరాజు మీద పోటీకి గౌతు శిరీష ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ విజయనగరంలో ఒక నెల్లిమర్ల నియోజకవర్గం అయితే జనసేనతో పొత్తు ఉన్న నేపథ్యంలో నెల్లిమర్ల నియోజకవర్గం అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ మిగిలింది. అది ఇప్పుడు నెల్లిమర్ల నియోజకవర్గం లేదు. పాయకరావుపేట, వంగలపూడి అనిత కొనసాగుతారు. విశాఖపట్నంలో అయితే గాజువాక పెండింగ్లో పెట్టారు. ముఖ్యంగా జనసేనతో పొత్తు ఉన్న నేపథ్యంలో తొలి జాబితాలో అయితే గాజువాకకి చోటు దక్కలేదని చెప్పాలి. కాకినాడ విషయంలో జగ్గంపేట నుంచి యాక్చువల్గా జ్యోతుల నవీన్ అనుకున్నారు, కానీ సీనియర్కి జ్యోతుల నెహ్రూకే మళ్ళీ అవకాశం ఇస్తున్నట్టు మన దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. అలాగే తూర్పుగోదావరి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజమండ్రి నుంచి సిటీ నుంచి ఎవరైతే ఉన్నారో ఆదిరెడ్డి భవానీ, ఆమె కాకుండా ఈసారి ఆమె భర్త ఆదిరెడ్డి వాసుకి టికెట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి రూరల్ అయితే కన్ఫర్మ్ చేయలేదు, తొలి జాబితా అయితే లేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరో ముఖ్యమైన నియోజకవర్గం రాజోలు కూడాను పెండింగ్లో ఉంది. తొలి జాబితాలో అయితే రాజోలు లేదు, అది జనసేనకి ఇస్తారా? పీగన్నవరం కూడా లేదు, అది జనసేనకి ఇస్తారా? రెండిట్లో ఏది ఇస్తారు? 2 ఇస్తారా అనేది కూడా స్పష్టత లేదు. ఏలూరు జిల్లాలో అయితే మాత్రం మెజారిటీ నియోజకవర్గాలు ప్రకటించలేదు. దెందులూరు మాత్రమే, కేవలం దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ మాత్రమే ఉన్నారు తొలి జాబితాలో. ఎన్టీఆర్ జిల్లాలో తొలి జాబితాలు ఈ పేర్లన్నీ ఊహించినవే. మైలవరం అయితే కూడా ఇంకా తొలి జాబితాలో కన్ఫర్మ్ చేయలేదు. కృష్ణా జిల్లా విషయానికి వచ్చేసరికి గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పెనమలూరు కూడా ఈసారి కొత్తగా ఉంది. బోడే ప్రసాద్ కూడా పెనమలూరు నుంచి బోడే ప్రసాద్కే టికెట్ దక్కుతుంది అనేది మన దగ్గర ఉన్న సమాచారం. గుంటూరు విషయంలో కొత్త మార్పులు ఏం లేవు. పల్నాడు విషయంలో కూడాను పెద్దగా మార్పులు అయితే ఏం లేవు. చిలకలూరుపేట భాష్యం ప్రవీణ్ ఆశిస్తున్నప్పటికీ పత్తిపాటి పుల్లారావుకే కన్ఫర్మ్ చేశారు. సీనియారిటీ ప్రకారం ఆయనే తొలి జాబితాలో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఇవన్నీ ఊహించినవే. కాకపోతే సంతనూతలపాడు ఒకటి, ఎర్రగొండపాలెం, ముఖ్యంగా ఎర్రగొండపాలెం ఈసారి తొలి జాబితాలో చోటు దక్కలేదు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అయితే మాత్రం మార్పులు ఉన్నాయి. ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి బరిలో ఉంటారు. అలాగే నెల్లూరు రూరల్ వైసీపీ నుంచి వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడ నుంచి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తారు. తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం టికెట్ మీద ఆయన పోటీ చేస్తారు. తిరుపతి అయితే మాత్రం ఎక్కువ నియోజకవర్గాలు ప్రకటించలేదు. చిత్తూరు జిల్లా విషయానికి వచ్చేసరికి కొత్తగా పూతల పట్టు యాడ్ అయింది. సీనియర్ జర్నలిస్టు కె మురళీమోహన్ ఆయన అక్కడి నుంచి ఇప్పటికే ప్రకటించారు. ఆయన అక్కడి నుంచి బరిలో దిగుతారు. రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా పెద్ద మార్పులు అయితే ఏమీ లేవు. తొలి జాబితాలు అయితే అన్ని ఊహించిన పేర్లే ఉన్నాయి. అన్నమయ్య జిల్లా కానీ, కడప జిల్లా కానీ, అలాగే నంద్యాల, కర్నూలు, అనంతపురం, అలాగే సత్యసాయి, ఈ మొత్తం ఈ రాయలసీమ జిల్లాల్లో మాత్రం ఖచ్చితంగా పాత అభ్యర్థులు, ఎక్కువ మంది తెలిసిన అభ్యర్థులే బరిలో ఉంటారు అనేది తెలుస్తుంది. తాడిపత్రి నుంచి అయితే మాత్రం ఈసారి జేసీ ప్రభాకర్ రెడ్డి బరిలో దిగట్లేదు. జేసీ అస్మిత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి అయితే పోటీలో ఉంటారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఇది ఓవరాల్గా. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఒకసారి ఇచ్చాపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బెందారం అశోక్, అలాగే టెక్కల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, ఆమదాల వలస నుంచి మాజీ ఎమ్మెల్యే కోన రవికుమార్, పలాస నుంచి గౌతు శ్యామసుందర్ శివాజీ, గౌతు శిరీష, రాజాం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కొండ్రు మురళీమోహన్ మాజీ మంత్రి, బొబ్బిలి బేబీ నాయన, విజయనగరం పూసపాటి అశోక్ గజపతిరాజు గతంలో ఎంపీగా కంటెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. చీపురుపల్లి కిమిడి నాగార్జునే బొత్స సత్యనారాయణ మీద బరిలో ఉంటారనేది ఇక్కడ ఈ లిస్టు ప్రకారం తెలుస్తోంది. కురుపాం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం తోయక జగదీశ్వరి, ప్రస్తుతం అక్కడ ఆమె ఇన్ఛార్జిగా ఉన్నారు.
పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం బోనెల విజయ్ చంద్ర ఈయన కొత్త అభ్యర్థి అవుతారు ఇక్కడి నుంచి. ఇటీవలే ఇన్ఛార్జిగా కూడా ప్రకటించారు. విశాఖ తూర్పు వెలగపూడి రామకృష్ణబాబు సీనియర్ ఎమ్మెల్యే, విశాఖ పశ్చిమ పెతకంశెట్టి గణబాబు, ఇది అందరికీ తెలిసిందే. పాయకరావుపేట తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత బరిలో ఉంటారు. నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడు చింతకాయల విజయ్ అయితే ఈసారి పోటీలో ఉంటారు. తుని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తనయ యనమల దివ్య బరిలో ఉంటారు. జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూయే మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారు. అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అలాగే రాజమండ్రి సిటీలో అయితే మార్పు ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు ఇక్కడి నుంచి పోటీ చేస్తారు. గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇటీవల పర్యటనలో కూడా చంద్రబాబు ప్రకటించారు మద్దిపాటి వెంకటరాజు. ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు. అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు. మండపేట నుంచి నిరంతరాయంగా ఇక అప్రఖ్యాత విజయం సాధిస్తున్న వేగుళ్ల జోగేశ్వరరావు మళ్ళీ బరిలో ఉంటారు. ఆచంట సీనియర్ నేత పితాని సత్యనారాయణ పోటీ చేస్తారు. పాలకొల్లు ఇక నిమ్మల రామానాయుడు, అది అందరికీ తెలిసిందే. ఉండి విషయంలో అయితే మంతిన రామరాజు ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యే. దెందులూరు ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ మళ్ళీ బరిలో ఉంటారు. విజయవాడ తూర్పు ప్రస్తుత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావే మళ్ళీ పోటీ చేస్తారు. విజయవాడ సెంట్రల్ స్వల్ప తేడాతో ఓడిపోయిన బోండా ఉమామహేశ్వరరావు, బోండా ఉమ, ఆయన మళ్ళీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారు. నందిగామ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తంగిరాల సౌమ్య, అలాగే జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, అలాగే గన్నవరం నిన్న మొన్ననే చేరిన యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నుంచి పోటీ చేస్తారు. పెనమలూరు నుంచి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బరిలో ఉంటారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఆయన మళ్ళీ పోటీ చేస్తారు. పొన్నూరు సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర పోటీ చేస్తారు. చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు, ఆయనే మళ్ళీ బరిలో ఉంటారు. సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ సీనియర్ నేత. వినుకొండ జీవి ఆంజనేయులు, గురజాల ఎర్రపతినేని శ్రీనివాసరావు, వీళ్ళంతా సీనియర్ నేతలు. మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఆయన పోటీలో ఉంటారు. వేమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం సీనియర్ నేత నక్క ఆనందబాబు మళ్ళీ పోటీ చేస్తారు. రేపల్లె అనగాని సత్యప్రసాద్, ఆయనే మళ్ళీ బరిలో ఉంటారు. పర్చూరు ఏలూరు సాంబశివరావు పోటీలో ఉంటారు. అద్దంకి గొట్టిపాటి రవికుమార్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తారు. ఒంగోలు దామచర్ల జనార్దన్, అందరికీ తెలిసిందే, ఆయనే బరిలో ఉంటారు. కొండపి డోల శ్రీ బాలవీరాంజనేయ స్వామి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన పోటీ చేస్తారు. కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి, అలాగే కోవూరు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఈయన కొత్త అభ్యర్థి, యువకుడు. నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ, మాజీ మంత్రి, స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన పొంగూరు నారాయణ విద్యా సంస్థల అధినేత, ఆయనే పోటీలో ఉంటారు. ఆత్మకూరు సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన పోటీ చేస్తారు ఆత్మకూరు నుంచి, గతంలో వెంకటగిరి నుంచి ఉన్నారు. నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన, తటస్థంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తరఫున ఈసారి పోటీ చేస్తారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, అందరికీ తెలిసిందే. నగరి రోజా మీద మళ్ళీ గాలి భానుప్రకాష్ పోటీ చేస్తారు. పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి, కుప్పం నారా చంద్రబాబు నాయుడు, ఇంకా పరిచయం అక్కర్లేని పేరు. పోతలపట్టు కొత్త అభ్యర్థి, ఈయన సీనియర్ జర్నలిస్టు కె మురళీమోహన్, ఈయన బరిలో ఉంటారు తెలుగుదేశం పార్టీ తరఫున. పీలేరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు, ఈసారి ఇక్కడ గెలుపు అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. జమ్మలమడుగు భూపేష్ రెడ్డి, అలాగే మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్, పులివెందుల బీటెక్ రవి, ఇక్కడి నుంచి అన్ని నియోజకవర్గాలు దాదాపు తెలిసినవే. బనగానపల్లె బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం గౌరు చరితరెడ్డి, కర్నూలు టీజీ భరత్, ఎమ్మిగనూరు జయనాగేశ్వర్ రెడ్డి, రాప్తాడు పరిచయం అక్కర్లేని పేరు పరిటాల సునీత, రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు మాజీ మంత్రి, ఉరవకొండ పయ్యావుల కేశవ్ సీనియర్ నేత, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు తాను బరిలో ఉండబోనని, ఈసారి 2024 ఎన్నికల్లో తన తనయుడు బరిలో ఉంటారని. కళ్యాణదుర్గం ఉమామహేశ్వర నాయుడు,
హిందూపురం పరిచయం అక్కర్లేని పేరు నందమూరి బాలకృష్ణ. కదిరి కందికుంట వెంకట ప్రసాద్. ధర్మవరం పరిటాల శ్రీరామ్. పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్. ఇది ఓవరాల్గా 72 మందితో తొలి జాబితా అయితే సిద్ధమైంది. మార్పులు చేర్పులు జరిగిన తర్వాత, తీవ్రమైన కసరత్తు జరిపిన తర్వాత తుది మెరుగులు దిద్ది ఈ 72 మంది జాబితాకి ఓకే చెప్పారు అనేది మన దగ్గర స్పష్టంగా ఉన్న సమాచారం. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సంపాదించిన జాబితా ఇది. సో ఈ 72 మందిలో గెలుపు గుర్రాలు ఎవరు అనేది ఇంకొక ఎపిసోడ్లో చర్చిద్దాం. థ్యాంక్ యూ.